ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మే 11 నుండి 17 వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ వీక్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నల్గొండ జిల్లాలోని మండల విద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్పెషల్ ఎడ్యుకేషన్ వీక్ కార్యక్రమంలో భాగంగా సివిల్ పనులకు సంబంధించి చేయవలసిన శంకుస్థాపనలు మరియు జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవాలు చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో 10వ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, సర్పంచులతో నియోజకవర్గ స్థాయిలో సమావేశం, బడిబాట మరియు మెగా తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణ, గ్రంథాలయ దినోత్సవ నిర్వహణ, ఆర్ట్, క్రాఫ్ట్ మరియు సాంస్కృతిక దినోత్సవం, జవహర్ బాల భవన్ దినోత్సవంపై తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లాలోని ప్రతి విద్యార్థి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో పూర్తి స్థాయిలో చదవడం, రాయడం, అర్థం చేసుకునే విధంగా తయారు చేయాలని, ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు షూ, టై, బెల్ట్, బ్యాడ్జీ మరియు పెన్ తదితర వాటితో కిట్స్ సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టాయిలెట్స్ లేని పాఠశాలల్లో మే నెల చివరి వరకు వాటి నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందని, 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా చూడాలని, విద్యార్థులకు బాల్య వివాహాలు జరగకుండా నిలుపుదల చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. బడిబాటలో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, 0 విద్యార్థుల పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలా చూడాలని, అవసరమున్న చోట మాత్రమే ప్రీ ప్రైమరీ తరగతుల ప్రతిపాదనలు పంపాలని, పాఠశాలల్లో చేపట్టిన అన్ని పనులు మే నెల చివరిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. స్పెషల్ ఎడ్యుకేషన్ వీక్ ను శ్రద్ధతో నిర్వహించి జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.